ఈ అబ్బాయి సంచిలో ఉన్న మ్యాజిక్ మిర్రర్ లో చేయి పెడతాడు. అక్కడ ఉన్న వస్తువుని తీస్తూ ఉండగా అమ్మాయి చూసి చేయి పట్టుకుని లాగేస్తుంది. ఆ అబ్బాయి కూడా చాలా గట్టిగా లాగుతుంటాడు. అలా అబ్బాయి అనుకోకుండా సంచి లోపలికి వచ్చేస్తాడు. ఆ మ్యాజిక్ మిర్రర్ లో చేయి పెట్టి ఒక క్లాత్ ని తీసి స్మెల్ చూసి దానిపై ఉన్న గోల్డ్ పెయింటింగ్ ని చూసి షాక్ అవుతాడు. ఆ అబ్బాయి మళ్ళీ మ్యాజిక్ మిర్రర్ లో చేయి పెడతారు. అతని చేతికి మెత్తగా తగులుతుంది ఏంటి అని అనుకుంటాడు. అప్పుడు ఆ పని మనిషి సిగ్గుపడి వెనక మిర్రర్ లో ఉన్న చేయిని చూసి షాక్ అయి పడిపోతుంది. అమ్మాయి సౌండ్ ఏంటని చూస్తూ ఉంటుంది. మ్యాజిక్ మిర్రర్ దగ్గర ఉన్న బొమ్మ దేవుడు తీసుకెళ్లాడని అనుకుంటుంది. వెంటనే ఆ పని మనిషిని లేపి చూడు అక్కడ ఉన్న బొమ్మ మాయమైందని చెబుతుంది. ఆ అబ్బాయి బొమ్మలో ఉన్న లెటర్ ని చూసి చదువుతాడు. అందులో మాకు తినడానికి ఆహారం లేదు, మీరు పంపండి అని రాసుంది. అది చదివిన అబ్బాయి అంత మనీ నా దగ్గర లేదు, ఇప్పుడు ఎలా కొంటాను అని అనుకుంటాడు. బొమ్మని అమ్మేసి ఫుడ్ కొంటాడు. అబ్బాయి ఫుడ్ తెచ్చి మ్యాజిక్ మిర్రర్ ని తీసుకోమని చెప్తాడు. ఫుడ్ ని చూసిన అమ్మాయి పని మనిషి షాక్ అవుతారు. ఇదేంటి ఇలా ఉంది, ఇవి ఎలా తినాలి అని అనుకుంటారు. అప్పుడు ఆ అబ్బాయి మళ్ళీ మిర్రర్ లో చేయి పెడతారు. అది చూసిన ఆ అమ్మాయి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తుంది. అనుకోకుండా ఆ మ్యాజిక్ మిర్రర్ లోకి వెళ్లిపోయి ఆ అబ్బాయి పైన పడిపోతుంది. ఆ అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటారు. నేను పంపిన ఫుడ్ తిన్నావా అని అడుగుతాడు. లేదు తినలేదు, అవి ఎలా తినాలో అవి ఏంటో మాకు తెలియదు. అవి ఎలా తినాలో మీకు తెలియదని అబ్బాయి అడిగితే మాకు తెలియదు అని అమ్మాయి చెప్తుంది. అబ్బాయి ఇదిగో ఇవి తిను అని చెప్తాడు. అమ్మాయి తినడానికి ట్రై చేస్తుంది, తినలేదు. అబ్బాయి నవ్వి అలా కాదు ఇలా తినాలి అని చెప్తాడు. ఆ అమ్మాయిని మోడర్న్ గా రెడీ చేస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి నాకు మీలాగా మాట్లాడడం రాదు, నేను మీతో రాను అని చెప్తుంది. అబ్బాయి ఒక బుక్ తెచ్చి ఇచ్చి ఈ బుక్ చదువు, నాలాగే మాట్లాడతావు అని చెప్పాడు. అలాగే చదువుతానని అమ్మాయి చెప్తుంది. అవును నువ్వు ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్తావు అని అబ్బాయి అడుగుతాడు. త్వరగా వెళ్దామని అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తుంది.